Hi everyone. Today we are going to discuss about states of matter. States of matter. States of matter. States of matter. Today we are going to discuss about states of matter. మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో ముందుగా గ్యాస్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. గ్యాస్ లాస్. వాట్ ఈస్ బాయిల్స్ లా? గ్యాస్ లాస్ అంటే ఇక్కడ ఉన్న కొన్ని గ్యాస్ లాస్ ఉన్నాయి. బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా. ఈ లాస్ గురించి నేర్చుకున్న తర్వాత డెరివ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. డెరివ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎట్లా డెరివ్ చేస్తామో మనం తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ లాస్ లో వాట్ ఈస్ బాయిల్ లా? వాట్ ఈస్ బాయిల్ లా? గివ్ ఇట్స్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. గివ్ ఇట్స్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ బాయిల్ లా? ఫస్ట్ వన్ బాయిల్స్ లా. బాయిల్స్ లా. బాయిల్ నియమము. బాయిల్ నియమము. బాయిల్స్ లా. At constant temperature, the volume of a given mass of gas, is inversely proportional to its pressure. At constant temperature, the volume of a given mass of gas is inversely proportional to its pressure. Mathematical గా ఎలా చెప్పొచ్చు అంటే V inversely proportional to pressure. Inversely proportional to pressure. V proportional to 1 by P. ఇక్కడ V proportional కి బదులు కాన్స్టెంట్ K into 1 by P. V is equal to K into 1 by P. P into V is equal to K. Constant. Boil law. PV is equal to constant. At constant temperature, the volume of a given mass of gas is inversely proportional to its pressure. At constant temperature and number of moles. అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. దీనినే బాయిల్ నియమం అంటారు. బాయిల్ నియమం అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉన్నప్పుడు నియమిత ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. దీనినే బాయిల్ నియమం అంటారు. V proportional to 1 by P. V inversely proportional to P అని కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు అంటే ఇక్కడ ఏంటి, ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజెస్. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ప్రెషర్ డిక్రీజ్ అయితే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ఇప్పుడు టెస్టర్ ఉంది, దీనిపైన ప్రెషర్ అప్లై చేసినట్లయితే దాని వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ను తగ్గించినట్లయితే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రెషర్ వాల్యూమ్ అనేది ఒకదానికొకటి ఎట్లుంటాయంటే విలోమాన సంబంధంలో ఉంటాయి, విలోమానుపాతంలో ఉంటాయి. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్, ప్రెషర్ డిక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్. ఉదాహరణకు మీరు జనరల్ గా ఒక పత్తి బోరెన్ తీసుకోండి. ఆ పత్తి బోరెంలో పత్తి వేసినప్పుడు జనరల్ ఎలా ఉంటుంది, ఆ పత్తి పైన ఆ బోరెంలో ఆ బస్తలో ప్రెషర్
అదే ప్రెషర్ తగ్గించినట్లయితే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అంటే ప్రెషర్ పెంచినట్లయితే వాల్యూమ్ పెరుగుతుంది, ప్రెషర్ పెంచినట్లయితే వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెషర్ తగ్గించినట్లయితే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అంటే ప్రెషర్ పెంచినా వాల్యూమ్ తగ్గును, ప్రెషర్ తగ్గించిన వాల్యూమ్ అనేది పెరుగును. V proportional to 1/T. This is Boyle's law. Second law, Charles law. Charles law. Charles నియమము. చార్లెస్ నియమము. At constant pressure, the volume of a given mass of gas is directly proportional to the absolute temperature. Mathematically, V proportional to T. At constant pressure and N. At constant pressure, the volume of a given mass of gas is directly proportional to the absolute temperature. Mathematically, V proportional to T. V is equal to K into T. V by T is equal to K. Constant. చార్లెస్ లా ఏం చెప్తుందంటే స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఘనపరిమాణం దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఘనపరిమాణం దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. At constant pressure, the volume of given mass of gas directly proportional to the absolute temperature. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒక గాజు సీసా తీసుకొని దానిపైన ఒక రబ్బర్ బెలూన్ను దాని మూతికి తొడగండి. ఒక గాజు సీసా తీసుకొని దాని మూతి చివర ఒక రబ్బర్ బెలూన్ను తొడిగిన తర్వాత కింద నుండి మనం ఒక హీట్ దాన్ని ఏం చేయాలి, వేడి చేయాలి. సీసా కింద నుంచి వేడి చేయాలి. ఒక గాజు సీసా తీసుకోవాలి, దాని మూతి చివర ఒక రబ్బర్ బెలూన్ తొడగాలి. తొడిగిన తర్వాత కింద నుంచి మనం హీట్ను అప్లై చేయాలి. అంటే ఉష్ణాన్ని అందించినట్లయితే, అది వేడి చేసినట్లయితే ఈ హీట్ ఏమైందంటే గాజు సీసాను చేరుకొని ఆ గాజు సీసాలో ఉన్నటువంటి వాయువు ఏమైందంటే బెలూన్లోకి మనం ఉష్ణోగ్రతను పెంచుతూ పోతున్నట్లయితే ఈ గాజు సీసాలో ఉన్నటువంటి గ్యాస్ వాయువు బెలూన్లోకి ప్రయాణం చేస్తుంది. అంటే మనం ఉష్ణోగ్రతను పెంచుతూ పోయినట్లయితే ఆ బెలూన్లోకి గాలి ప్రవేశించి ఆ బెలూన్ అనేది ఉబ్బడం జరుగుతుంది, అంటే వ్యాపించడం జరుగుతుంది. అంటే ఉష్ణోగ్రత పెంచుకుంటూ పోతున్నట్లయితే ఘనపరిమాణం కూడా, బెలూన్లో ఉన్న వాయువు ఘనపరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత తగ్గించినట్లయితే మళ్ళీ ఆ బెలూన్లో ఉన్న వాయువు యొక్క ఘనపరిమాణం అనేది తగ్గుతుంది. ఈ విధంగా ఉష్ణోగ్రతతో పాటు వాయువు యొక్క ఘనపరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే పరమ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే వాయువు యొక్క ఘనపరిమాణం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత తగ్గినట్లయితే వాయువు యొక్క ఘనపరిమాణం కూడా తగ్గుతుంది. V proportional to T. This is Charles law. Next, third one, Avogadro's law. Avogadro's law. Avogadro నియమము. థర్డ్ వన్, అవగాడ్రోస్ లా. ఈ అవగాడ్రోస్ లా ఏం చెప్తుందంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ the volume of a gas
directly proportional to moles of it, directly proportional to moles of it. అంటే V proportional to n, the volume of gas directly proportional to the moles of it. V proportional to small n at constant temperature and pressure, at constant temperature and pressure. ఒకే ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన సంఖ్యలో అంటే సమాన ఘనపరిమాణం గల వాయువులలో సమాన సంఖ్యలో అణువులు ఉంటాయి అని చెప్పే నియమము అవగాడ్రో నియమం. ఒకే ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం ఉన్నటువంటి వాయువులలో ఈక్వల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అండర్ సిమిలర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ contain equal number of molecules or moles. అంటే ఒకే ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం గల వాయువులలో సమాన సంఖ్యలో అణువులు ఉంటాయి. At constant temperature and pressure, the volume of gas directly proportional to moles of it. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అయితే ఆ గ్యాస్ దాని యొక్క వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయితే దాని యొక్క వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే V proportional to n, small n, n వాల్యూ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజెస్, n డిక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజెస్. ఉదాహరణకు 5 kg సిలిండర్ తీసుకుంటే దాంట్లో దాని వాల్యూమ్ ఎలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మోల్స్ తక్కువ, వాల్యూమ్ కూడా అంటే 5 kg సిలిండర్ 10 kg సిలిండర్ కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు 5 kg లో నెంబర్ ఆఫ్ మోల్స్ తక్కువగా ఉంటాయి, దాని వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. అదే 10 kg సిలిండర్ లేని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే n వాల్యూ ఇంక్రీజ్ అయితే అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అయితే ఆ గ్యాస్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మాలిక్యూల్స్ డిక్రీజ్ అయితే ఆ గ్యాస్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా V proportional to n. This is Avogadro's law. Next, derive ideal gas equation. आदर्श वायु समीकरणम. डेरिव आइडियल गैस इक्वेशन అంటే ఏంది? ఆదర్శ వాయువు అంటే ఏంది? the gas which obeys all gas laws. Charles law, Boyle law, Avogadro law, all gas laws at all the temperature and pressure is called ideal gas. అంటే ఇది ఏ వాయువు అయితే వాయు నియమాలను పాటిస్తుందో ఆ వాయువును ఆదర్శ వాయువు ఐడియల్ గ్యాస్ అంటారు. the gas which obeys all gas laws, Boyle law, Charles law, Avogadro's law, at all the temperature and pressure is called ideal gas. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా బాయిల్ లా, చార్లెస్ లా, అవగాడ్రో లా డిస్కస్ చేయడం జరిగింది. బాయిల్ లా, చార్లెస్ లా, అవగాడ్రో లా ఈ మూడు లాస్ ద్వారా మనం కంబైనింగ్ చేసి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ను డెరివ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ అకార్డింగ్ టు బాయిల్స్ లా. బాయిల్ లా ఏం చెప్తుంది? at constant temperature the value of a given mass of gas is inversely proportional to its pressure. అంటే V proportional to 1/V at constant temperature and n. Equation 1. Next, according to Charles law ఏమవుతుంది? at constant pressure the value of a given mass of gas is directly proportional to absolute
to T at constant P and N. Equation 2. Next, third one, according to Avogadro's law. Avogadro's law. At constant temperature and pressure, the volume of a gas is directly proportional to number of moles of it. Number of moles of it. At constant temperature and pressure, the volume of a gas is directly proportional to number of moles of it. And mathematically, V proportional to small n. At constant temperature and pressure. Equation 3. Combining above three equations. Combining above the three equations. V proportional to 1 by P, V proportional to T, V proportional to N, V proportional to 1 by P, T, N. Proportional to the constant universal gas constant R. ఇక్కడ R అనేది universal gas constant into 1 by P into T into N. PV is equal to P into T is equal to NTR. PV is equal to NTR or PV is equal to NRT. PV is equal to NRT. PV is equal to NTR or PV is equal to NRT. This is ideal gas equation. Ideal gas equation. This is called ideal gas equation. So, according to Boyle law, V proportional to 1 by P. According to Charles law, V proportional to T. According to Avogadro law, V proportional to N. Above three equations combining cheyadam valla V proportional to 1 by P, 1 by P into T into N. V is equal to proportional to constant to R, 1 by P into T into N. P into V is equal to NTR or P is equal to NRT. This is called ideal gas equation. Very important. PV is equal to NTR or PV is equal to NRT. Equation చాలా important. This is called ideal gas equation. Ideal gas అంటే ఏంటి? ఏ వాయువు అయితే వాయు నియమాలను పాటిస్తుందో ఆ వాయువును ఆదర్శ వాయువు అంటారు. The gas which obeys all gas laws at all the temperature and pressure is called ideal gas. Ideal gas equation, PV is equal to NTR or PV is equal to NRT. ఇక్కడ R అనేది universal gas constant. ఇక్కడ R values of R చాలా important. R is equal to 0.0821 liter atmosphere per mole per Kelvin. R value 0.0821 liter atmosphere mole per Kelvin. R is equal to 82.1 centimeter cube atmosphere per mole per Kelvin. R value is equal to 8.314 joule per mole per Kelvin. R value 8.314 into 10 power 7 x per mole per Kelvin. R value 1.987 nearly to calorie per mole per Kelvin. R values universal gas constant. R values 0.0821 liter atmosphere per mole per Kelvin, 82.1 centimeter cube atmosphere per mole per Kelvin, 8.314 joule per mole per Kelvin, 8.314 into 10 power 7 F per mole per Kelvin, 1.987 calorie per mole per Kelvin. Innaka R values అనేది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, బాయిల్ లా, చార్లెస్ లా, అవగాడ్రో లా,
natural gas equation. PV is equal to NTR or PV is equal to nRT. R is equal to universal gas constant. ఓకే, ఈరోజు క్లాస్లో మనం బాయిల్ నియమం, చార్లెస్ నియమం మరియు అవగాడ్రో నియమం అంటే ఏంటి, ఆదర్శవాయు సమీకరణాన్ని ఎలా ఉత్పాదించవచ్చో మనం చూడడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అండ్ అప్లికేషన్స్. గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, గ్రహం వాయు వ్యాపన నియమం అనగానేమి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.